నమస్కారం అండి. కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు. ఈరోజు విజయవంతంగా కాంగ్రెస్ పార్టీ ఒక మీటింగ్ సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పవచ్చు. నా పేరు మందా శ్రీనివాసరావు అండి. అద్దెకి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నేను వచ్చాను. సో ఈరోజు అనే కాదు, మన అసలు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో కులగజ్జి ముఖ్యంగా ఒక గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా కులాలు మతాలు ప్రస్తావన తీసుకొచ్చారు. రాజకీయం అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీస్ ఇలాగా అందరూ కలిసి మన క్లాస్ రూమ్లో ఏ విధంగా అయితే చిన్నతనంలో చదువుకున్నామో అందరూ కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్నారు. ఇప్పుడు ఒక వయసుకు వచ్చినప్పుడు ఆ యొక్క రాజకీయం చేయాలి కాబట్టి మతాలను కులాలను అడ్డు పెట్టుకొని అనేక విధాలుగా మత రాజకీయాలు కుల రాజకీయాలు చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ గతంలో అందరినీ కలుపుకొని వెళ్ళింది. క్రిస్టియన్, ముస్లిం, హిందూ, మైనారిటీస్ ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీ హక్కును చేర్చుకుంది. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. ముఖ్యంగా నేను స్కాలర్షిప్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో స్కాలర్షిప్స్ మీద చదువుకున్న వ్యక్తిని నేను. కాబట్టి ఈరోజు ఆయన చేసిన కృషి, ఆయన చూపించిన చొరవ, ఆయన ఏ విధంగా అయితే పేద ప్రజలకు ఆ యొక్క పథకాలు తీసుకువచ్చి నిరుపేదలు కూడా ఆహారాన్ని భుజించే విధంగా నిరుపేదలు కూడా చక్కగా వారు చెప్తున్నారండి. స్కాలర్షిప్ ఇస్తున్నామని ఎంతవరకు ఇచ్చారు, అది ఎంతమందికి చేరాయి, ఎన్ని అకౌంట్లోకి వచ్చినాయి, మనం అది కూడా పరిశీలించాలి. నేను చిన్నవాడినైనా అవగాహనతో మాట్లాడుతున్నాను, తెలుసుకొని మాట్లాడుతున్నాను, తప్పుడుగా మాట్లాడట్లేదు. మనం గత ప్రభుత్వంలో ఏ విధంగా చేశారు, ఈ ప్రభుత్వంలో ఏ విధంగా చేశారు ఒకసారి పరిశీలన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అన్నం పెట్టింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో కొన్ని గ్రామాలకు వెళ్తే త్రాగడానికి చుక్క నీరు లేదు, పైప్ లైన్లు లేవు, అలాగే ఎక్కడ చూసినా మురికి గుంతలు ఉంటాయి, ట్యాంక్స్ లేవు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో డ్యాములు తీసుకొచ్చారు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ప్రతి ఒక్క పల్లె గ్రామంలో ఆ యొక్క పేద ప్రజలకు త్రాగడానికి నీరుని అందించారు, ఆహారాన్ని అందించారు. కాబట్టి ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషి అని చెప్పవచ్చు. ఈ రోజు వరకు మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి కృతజ్ఞతలండి. మనం ఆంధ్ర రాష్ట్రంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తప్పకుండా విజయం సాధిస్తాం కాంగ్రెస్ పార్టీ.